మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మరి మన దినవాక్యం ఏంటి అనంటే ఎజ్రా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదువుకుందాం. రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు అతడు యెరూషలేములో ఉండు దేవుని మందిరమును గూర్చి నిర్ణయించినది, బలులు అర్పింపతగిన స్థలముగా మందిరము కట్టింపబడవలెను, దాని పునాదులు గట్టిగా వేయబడవలెను అని ఇక్కడ మనం ఒక మాట తెలుసుకుందాము. ఏంటి అనంటే రాజైన దర్యావేషు ఏలుబడిలో ఒక కార్యం ఇక్కడ జరిగింది. ఏంటి అనంటే దేవుని మందిరము కూల్చివేయబడ్డది. అంటే ఏంటి అనంటే దేవుని మందిరం ఎందుకు కూల్చివేయబడ్డది అంటే ఎజ్రా గ్రంథము 5వ అధ్యాయము మరి 12వ వచనం మనం చదివినట్లయితే, మా పితరులు ఆకాశం మందలి దేవునికి కోపం పుట్టించినందున ఆయన వారిని కల్దీయుడైన నెబుకద్నెజరును బబులోను రాజు చేతికి అప్పగించెను. అతడు ఈ మందిరమును నాశనం చేసి జనులను బబులోను దేశంలోనికి చెరపట్టుకొని పోయెను. ఇక్కడంతా ఇశ్రాయేలీలు దేవునికి కోపం పుట్టించినందువలనంట కల్దీయుడు రాజైన నెబుకద్నెజరు అంట ఇశ్రాయేలు ప్రజలందరినీ తీసుకొని మరి తన దేశానికి చెరగా కొనిపోయి తీసుకొని వెళ్ళిపోయాడు. అయితే ఇక్కడ ఏమైందంటే మందిరము కూడా కూల్చివేయబడ్డది. ఎందుకు అనంటే మన పితరులంట దేవునికి కోపం పుట్టించినందువలన మందిరం కూల్చివేయబడ్డది. మందిరం అనగా నువ్వు నేనే. అసలు మందిరం దేనికి మరి కట్టబడాలి అనంటే మనం ఇక్కడ చూసినట్లయితే బలులు అర్పింపతగిన స్థలముగా మందిరము ఉండాలంట. అంటే బలులు అర్పింపతగిన స్థలముగా ఉండాలి మందిరము. మందిరము అనంటే నువ్వు నేనే కదండి. దేవునికి మందిరం అంటే నువ్వు నేనే. బలులు అర్పింపతగిన స్థలముగా నువ్వు నేను ఉన్నామా అంటే బలులు అంటే ఏంటి? సమాధానార్థమైన బలులు, అలాగే జూహ బలులు, స్తోత్ర బలులు, ఇంకా చాలా బలులు ఉంటాయి బైబిల్ గ్రంథంలో. అంటే దేవుని మందిరముగా ఉన్న నీవు దేవునికి బలిని అర్పించేవాడిగా ఉండాలి గాని నీ ఇష్టమైన జీవితం జీవించటానికి వీలు లేదు. అది కూడా ఎలా ఉండాలి అనంటే పునాదులు గట్టిగా వేయబడిన మందిరముగా నువ్వు నేను ఉండాలి. ఈ దినము దేవుడు కోరుకున్న మాట ఏంటి అనంటే మరి మన పితరులు చేసిన దేవునికి కోపం పుట్టించబడిన తర్వాత మందిరము కూల్చివేయబడిపోయినది. కానీ ఇప్పుడు దేవుడు కోరుకుంటున్న మాట ఏంటి అనంటే నీవు మందిరముగా ఉన్న నీవు గట్టిగా పునాది వేయబడిన వాడిగా ఉన్నావా? దేవునికి బళ్ళు అర్పించబడిన స్థలముగా నువ్వు ఉన్నావా? లేదు దేవునికి కోపం పుట్టించే కార్యాలు నువ్వు చేస్తున్నావా? దేవునికి వ్యసనమైన కార్యాలు, దేవునికి ఇష్టం లేని కార్యాలు, లోకరీతి అయిన కార్యాలు నీలో ఉన్నాయా? లేకపోతే సమాధానార్థమైన బలులు, జీవ బలులు, స్తోత్ర బలులు, ఇంకా అనేక బలులు అర్పింపబడిన మందిరముగా నీ యొక్క శరీరం ఉన్నదా? నీ ఉన్నావా? ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయనకి అనుకూలమైన స్థలముగా నువ్వు ఉండాలి అని, అనుకూలమైన వాడిగా నువ్వు ఉండాలని దేవుడు ఈ రోజు కోరుకుంటున్నాడు. దేవుడు నిన్ను దీవించును గాక. గాడ్ బ్లెస్ యు.